పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హాయ్ శ్రీ పద్మ గారు. హలో. నాకు డబ్బులు బాగా కావాలండి. దానికోసం నేనేం చేయాలి? కష్టపడాలి. అబ్బా! అదొద్దండి, ఇంకేమైనా చెప్పండి. కష్టపడకుండా ఏదొస్తుందండి? అసలు కష్టపడకుండా ఏదొచ్చినా అది నిలవదు. అంతేనా కాదా చెప్పండి? కష్టపడకుండా ఏదొచ్చినా 2 రోజులే ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఓవర్ నైట్ వచ్చింది, ఓవర్ నైటే వెళ్ళిపోతుంది. కష్టపడింది ఎప్పుడు ఉంటుంది. కానీ మీరు ఇక్కడ నన్ను ఒక డౌట్ అడగచ్చు. ఏంటి? మరి మీరు కష్టపడి అన్నప్పుడు మీరు ఎందుకు మరి వాస్తు సలహాలు తీసుకోమంటున్నారు, వాస్తు హెల్ప్ తీసుకోమంటున్నారు, స్పిరిచువల్గా ఎందుకు గైడ్ చేస్తున్నారు అని? కష్టపడకుండా ఇవన్నీ చేసేయచ్చా మరి? కష్టపడకుండా దీపం కూడా పెట్టలేమండి, దానికి నూనె కూడా కొనలేము, అవునా? కాబట్టి కష్టపడాలి, మానవ ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఆ తర్వాత ఆ డబ్బులు చక్కగా నిలుస్తాయి. ఇది మన పూర్వీకులు చేశారు కాబట్టే ఈరోజు మనము ఇలా తలెత్తుకుని గర్వంగా మన భారతదేశం ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రెడీమేడ్గా కావాలి మనకి. అవునవును. ఎప్పుడు మనకి ఈరోజు కష్టపడలేము, కానీ మనకి రిజల్ట్ కావాలి. అలాంటి పరిస్థితే ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు డబ్బులు కావాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సరే, దాని గురించి కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా కూడా డబ్బులు రావట్లేదు. ఎక్కడ దోషం ఉంది? ఇది పాయింట్. ఇప్పుడు మనం కష్టపడ్డాం, మనం కష్టపడ్డాక కూడా మనకి డబ్బులు రావట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనం అప్పుడు ఒక శాస్త్రాన్ని హెల్ప్ తీసుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. శాస్త్రాలు కానీ ఒక ఉపాయాలు కానీ ఉన్నవి అందుకే, పెద్దవాళ్ళు మనకి ఇచ్చింది అందుకే. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ముఖ్యంగా మీరు ఎప్పుడైతే డబ్బు పరంగా ఇబ్బందులు పడుతున్నారో మీరు చూసుకోవాల్సింది ఏంటి, మీ ఇంటి యొక్క అన్ని డైరెక్షన్స్ని చూసుకోవాలి. మనకి డబ్బు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఉత్తరం. ఉత్తరం డబ్బిస్తుంది, ఉత్తరం డబ్బిస్తుంది కాదనట్లేదు. ఉత్తరంతో పాటు మిగతా డైరెక్షన్స్ కూడా డబ్బుకి దోహదపడతాయి. శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక అవయవం ఇంకో అవయవానికి ఇంటర్ రిలేటెడ్ కాదు అని మనం అనలేము. అవును. కాబట్టి ఇది కూడా అంతే. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఇంతకుముందు మనం కిచెన్లో నీట్నెస్ గురించి ఒక ఎపిసోడ్ చేసాము. అయితే దాంట్లో ఎలా మనం ఏమనుకున్నాము, ఇప్పుడు మీరు కిచెన్లో మన నీట్నెస్ అనేటువంటిది తగ్గినా, దానివల్ల లేదంటే ఆఖరికి వచ్చి పెట్టకూడని వస్తువులు పెట్టినా, కన్స్ట్రక్షన్స్లో ఏమైనా లోపాలు జరిగినా ఇవన్నీ కూడా లిక్విడ్ క్యాష్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అని అనుకున్నాం. కాబట్టి ఏంటి, ఆగ్నేయం అనేటువంటిది లిక్విడ్ క్యాష్ని ఇస్తే మనకి ఆఖరికి వచ్చి పడమర అనేటువంటిది భాగంలో మనకేంటి చాలా వరకు ఆస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ మీద కూడా మనకి దాని ఇంపాక్ట్ అనేటువంటిది పడుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాము లాస్ట్ ఎపిసోడ్స్లో, ఆగ్నేయంలో లిక్విడ్ క్యాష్ ఉంటుంది, మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా చేతిలో చిల్లి గవ్వలేదు, ఈ రోజు గడవటం కష్టము అంటే అది వేస్ట్. ఆస్తులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి మనం అది ఎలా జాగ్రత్తగా చూసుకున్నాం ఆ జోన్ని, ఈ జోన్ని కూడా అలాగే చూసుకోవాలి. ఓకే. పడమర కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ జోన్స్లో ఎలాంటి వాస్తు దోషాలైనా ఉన్నా కూడా దాని మీద ఎఫెక్ట్ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి, మనకి ఐశ్వర్యము అనగానే ఫస్ట్ మీకు గుర్తుకొచ్చేది ఏంటి, డబ్బు. కానీ ఐశ్వర్యము అనేటువంటిది చాలా అష్టైశ్వర్యాలు అన్నారు మన పెద్దవాళ్ళు. అది కేవలం ధనమే కాదు, ధనం కాకుండా ఆరోగ్యము మనకు ఐశ్వర్యమే, పిల్లలు మనకు ఐశ్వర్యమే, మన ధైర్యము, శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా మనకు అంతా ఐశ్వర్యమే, అష్టలక్ష్ములే ఉన్నాయి. కాబట్టి ఏంటి, ఈ ఐశ్వర్యము అన్ని విధాలుగా చూసుకోవాలి. మన దగ్గర డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు, మరి మనకి డబ్బులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఆ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి, హాస్పిటల్ పాలైపోతాయి. కాబట్టి ఏంటి, ఇక్కడ మనం ఉత్తరం నుంచి మనకి డబ్బు వస్తుంది, ఉత్తరం మళ్ళీ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ నార్త్ జోన్ని కేవలం ఈ దృష్టితోనే కాకుండా ఆరోగ్యము అనేటువంటి దృష్టితో కూడా మనం చూసుకోవాలి. అయితే మనకి కొన్ని సార్లు ఏంటంటే అనుకున్న పనులు జరగవు, ఆపర్చునిటీస్ చేతి వరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దీనికి ఏది కారణం అంటారు? ఎప్పుడైనా సరే చేతికి ఆపర్చునిటీస్ వస్తున్నాయని అంటే అగైన్ మనం ఉత్తరం చూసుకోవాలి. మనం ఉత్తరంలో కూడా ఏమన్నా ఉన్నాయని తూర్పు చూసుకోవాలి. తూర్పు అనేటువంటిది సత్సంబంధాలు, సామాజిక సత్సంబంధాలను ఇచ్చేటువంటి జోన్. కాబట్టి ఇది మనకి ఏంటంటే సత్సంబంధాలు ఎలా ఉన్నాయి, సత్సంబంధాలు పాడైతే చేతికి వచ్చినట్టే వచ్చి అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే నైరుతి చూసుకోవాలి, స్టెబిలిటీ. మనకి మనకు అర్త్ ఎలిమెంట్ అక్కడ ఏదైనా ప్రాబ్లంలో పడింది, అప్పుడు మనం ఏం చేస్తాము, మనకి ఆ స్టెబిలిటీ అనేటువంటిది ఎప్పుడైతే మనం కోల్పోతామో అన్ని చేతికి వచ్చినట్టే వస్తాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఆ పనిని పూర్తి చేయడానికి అంత ఓపిక ఉండదు, అంత తీరిక ఉండదు. కాబట్టి ఏంటంటే రకరకాల ఈ జోన్స్ మెయిన్గా ఇలా చేతికి వచ్చినట్టే వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి అనుకునేటువంటి వాటిల్లో ముఖ్యంగా చూసుకోవాల్సిన జోన్స్ ఇది. సో ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నాం,
మనం ఏమేమి ఈజీగా కరెక్ట్ చేసుకోగలం మనీని అట్రాక్ట్ చేయడంలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు వాస్తు కన్సల్టెంట్ని చూసుకుని లేదంటే మీరు వాస్తు అనుకూలంగా ఇల్లు అంతా చక్కగా కట్టుకున్నారు, ఫిజికల్ కన్స్ట్రక్షన్స్లో ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ ఇంటర్నల్ ప్లేస్మెంట్స్లో అంటే వస్తువులు పెట్టేటువంటి విషయాలకు వచ్చేసి మీరు ఏదైనా ప్రాబ్లం చేశారు, అప్పుడు ఏమవుతుంది, అక్కడ అగైన్ ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఉదాహరణకి కిచెన్లో మనం ఎక్కువ బ్లాక్ కలర్స్ వాడద్దు అన్నాం. పూర్వకాలం ఇళ్లలో అంతా బ్లాక్ కలర్సే ఉన్నాయి. కానీ బ్లాక్ కలర్స్ ఉన్నాయి, మాకు ఏం ప్రాబ్లం లేదు, ఈరోజు అంతా మేము బాగానే ఉన్నాము అని అంటారు. నిజంగా కనుక చూస్తే ఆ ప్రాబ్లం అనేటువంటిది కేవలం డబ్బు పరంగానే కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, డబ్బుతో కూడుకున్నటువంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేసి ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, చదువులు కావచ్చు, వాళ్ళ ఆశల్ని కోరికల్ని చంపుకుని వాళ్ళ పిల్లల కోసం పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అది అందరూ చేస్తారు అని అంటే అందరూ ఎందుకు చేస్తారు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అనుకూలత ఉందనుకోండి, వాళ్ళు అలా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఈ ఇంపాక్ట్ కూడా దానివల్ల పడుతుంది. కాబట్టి ఏంటంటే కలర్స్ ఎంపికలో కూడా మనం కొంత జాగ్రత్త వహించాలి. అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, పోపుల డబ్బాల్లో చక్కగా డబ్బులు దాచుకునే వాళ్ళు. ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు తీసి కాస్త ఇచ్చేవాళ్ళు. అది చాలా మంచిది. అంటే ఎప్పుడు కూడా కొంచెం క్యాష్ అనేటువంటిది ఆగ్నేయంలో ఎప్పుడు పెట్టుకోవాలి. సో అలాగే ఉత్తరం మనం ఏంటి బీరువాలు పెడుతున్నాం, ఇప్పుడు నైరుతిలో బీరువా పెట్టండి అని అంటున్నారు. నైరుతిలో బీరువా పెట్టండి, ఉత్తరం వైపు తలుపు తీర్చు, దాన్ని ఓపెన్ అవ్వాలి అని అంటున్నారు. అసలు వాస్తవానికి ఆలోచించండి, నైరుతిలో బీరువా పెట్టింది అయితే ఉత్తరంలో ఎందుకు ఓపెన్ అవుతుంది? 225 degrees నైరుతి, మనకి నైరుతిలో మీరు పెట్టారు బీరువా అంటే, మీరు దక్షిణ నైరుతిలో కనుక బీరువా పెడితే అది దాని తలుపులు ఎక్కడ ఓపెన్ అయితే నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్, దానికి ఆపోజిట్, దాని ఆపోజిట్ లో ఓపెన్ అయితే, అంటే ఉత్తరంలో ఓపెన్ అవ్వట్లేదు, దాని పక్క జోన్ లో ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేస్తే వెనక్కి ఇలా వెళ్తున్నాయి కదా. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏమంటున్నారు, నైరుతిలో పెట్టిన బీరువా ఉత్తరంలో ఓపెన్ అవ్వాలని అంటున్నారు. అప్పుడు మీరు వంకరగా పెట్టాలి బీరువాని. అవును, వాస్తవానికి చూడాలని అంటే ఏ స్థలము 0 degrees ట్రూ నార్త్ చూపించదు, ఎక్కడో తప్ప. అది ఎంతో అదృష్టం ఉండాలి అలాంటి స్థలం రావాలంటే. అలాంటప్పుడు ఏమవుతుంది, కొంచెం వంకర టింకర్ డైరెక్షన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. అలా ఉన్నప్పుడు ఏంటి, మీరు బీరువాని పెట్టినప్పుడు దక్షిణ నైరుతిలో పెట్టిన బీరువా మనకి వాయువ్య స్థానంలో, వాయువ్యం అంటే ఏంటి, ఉత్తర వాయువ్యాన్ని చూస్తుంది. పడమర నైరుతిలో పెట్టిన బీరువా ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయాన్ని చూస్తుంది. మీకు ఉత్తరాన్ని చూడాలంటే కొంచెం స్లాంటింగ్ గా పెట్టాలి. అలా పెడతామా? పెట్టాం. దాని అర్థం ఏంటంటే నైరుతిలో పెట్టిన బీరువా పడమర వాయువ్యాన్ని ఎప్పుడైతే చూస్తుంది, పడమర వాయువ్యం అంటే జోన్ ఆఫ్ అట్రాక్షన్, అది అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే దాంట్లో పెట్టినటువంటి వస్తువులు పెంపొందించుతుంది. అందుకే ఎప్పుడు కూడా పడమర నైరుతిలో పెట్టిన బీరువాకి ఆపోజిట్ లో ఫెంగ్ షుయ్ ప్రకారంగా అద్దం పెట్టిస్తారు. అప్పుడు ఏమిటి, అది అట్రాక్షన్ అనేటువంటిది పెరుగుతుంది, డబల్ అవుతుంది అని. అలాగే పడమర నైరుతిలో కనుక మనం బీరువా పెట్టినప్పుడు ఆగ్నేయం అంటే తూర్పు ఆగ్నేయాన్ని చూసినప్పుడు ఏంటి, లిక్విడ్ క్యాష్, చేతిలో ఉండేటువంటి డబ్బు పెరుగుతుంది, సేవింగ్స్ రూపంలో పెరుగుతుంది. కాబట్టి కాన్సెప్ట్ అదనమాట. అంతేగాని బీరువాని మనం నైరుతిలో పెట్టేసాము, దాని తలుపులు ఉత్తరానికి ఓపెన్ అంటే తలుపులు ఉత్తరానికి ఎందుకు ఓపెన్ అవుతాయి? అది కాదు కాన్సెప్ట్ దాన్ని. ఇక్కడ ఏంటి, ఇంకొకటి ఏంటి, ఇది ఒక కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుని మనం ఏం చేసాం, ఉత్తరాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. కాబట్టి ఉత్తరంలో ఎప్పుడు కూడా మనకి కరెక్ట్ ట్రూ నార్త్లో ఎప్పుడు కూడా ఒక బౌల్ తీసుకుని, బౌల్లో మొత్తం ఒక గాజు బౌల్ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. దాన్ని తీసుకుని దాంట్లో కాయిన్స్ వేయండి, చిల్లర నాణాలు ఉంటాయి కదా, చక్కగా కాయిన్స్ వేసి ఆ కాయిన్స్ అది ఎప్పుడు కూడా అలా కాయిన్ ఉంచండి. ఎప్పుడు కూడా ఆ కాయిన్స్ అక్కడ పెట్టాలి, దుమ్ము ధూళి ఇవన్నీ లేకుండా ఉరికిన అలా కాయిన్స్ ఉంచండి కొన్ని. అది షో పీస్గా కూడా మీరు పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, మనకి డబ్బు అనేటువంటిది ఎక్కువగా ఇన్ఫ్లో అనేటువంటిది పెరుగుతుంది. నార్త్లో అది పెట్టాలి. పూర్వకాలంలో అనేవాళ్ళు మనకి ఇలా బీరువాలు కాన్సెప్ట్ లేనప్పుడు ఉత్తరంలోనే పెట్టుకునేవాళ్ళు. ఈ నైరుతి అనే కాన్సెప్ట్ ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే లాకర్లు, పెద్ద పెద్ద బీరువాలు ఇవన్నీ పెరిగిపోయాయి వెయిట్, కాబట్టి దాన్ని నార్త్లో పెట్టకూడదు. కాబట్టి మనం నైరుతిలో పెట్టి ఈ విధంగా పెట్టండి అని అంటున్నారు. అయితే ఉత్తరంలో ఎలా పెట్టేవాళ్ళు, ఉత్తరం గోడకి షెల్ఫ్ లాగా, గోడ లోపలే షెల్ఫ్ లాగా చేసేసి ఆ షెల్ఫ్లో పిడతలు లాంటివి పెట్టుకుని దాంట్లో చిల్లర నాణాలు వేసుకునేవాళ్ళు. బాగా ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, కొంచెం స్తోమత ఉన్న వాళ్ళకి పెట్టెలు ఉండేవి, పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెల్లాగా పెద్ద పెట్టెలు ఉండేవి, చెక్కతో చేసిన, దాంట్లో నగలు అన్ని వాల్యుబుల్స్ అన్ని పెట్టుకునేవాళ్ళు. ఇంకా దాయాలనుకునే వాళ్ళు ఉత్తరంలో ఇలా చిన్నగా గొయ్య చేసేసి ఆ గోతిలో ఇవన్నీ పెట్టేసి అలా మూసేసేవాళ్ళు. అందుకే కదా మనకి లంకె బిందెలు ఇవన్నీ కూడా దొరికింది ఎలాగా, ఆ కాన్సెప్ట్ అది. అయితే ఇప్పుడు ఏంటంటే అవన్నీ పోయాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, మన ఇంట్లో ఉత్తర భాగం ఉంటుంది కదా, ఆ ఉత్తర భాగంలో ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ నిండా చిల్లర నాణాలు వేసి పెట్టండి.
ఏదో ఒకటి రూపాయో 50 పైసల్లో 2 రూపాయలు 5 రూపాయలు మీకు ఎన్ని దొరికితే అన్ని దాంట్లో వేసి పెట్టండి. అది దుమ్ము ధూళి పట్టకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకోండి. ఓకే. అంతకు మించి చేయాల్సిన అవసరం లేదు. మనీ అట్రాక్ట్ అవుతుంది అనమాట. మనీ అట్రాక్ట్ అవుతుంది దానివల్ల. కానీ ఎన్ని విన్నా కూడా, ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా ఇంకా అనిపిస్తుంది అండి, ఇంకా సంథింగ్ ఏదో మిస్ కొడుతుంది మన ఇంట్లో అన్నట్టుగా. సో మన వీడియోస్ లో అయితే మాక్సిమం మనం అన్ని రకాలుగా చేస్తున్నాం. ప్రతి ఒక్క మనిషికి ఉండే కామన్ డౌట్ ని కూడా మనం కవర్ చేద్దామండి ఫ్యూచర్ వీడియోస్ లో. తప్పకుండా. సో ఇప్పటి వరకు అయితే చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.